నా పేరు రజని, తహసీల్దార్ రామాయణపేట్. ఈరోజు ఎస్సీ కాలనీలో షాప్ నంబర్ 37 టెంపరీ సేల్ పాయింట్ కలెక్టర్ గారి సూచనల మేరకు 100-200 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నది కాబట్టి, అంటే రన్నింగ్ షాప్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నందున ఇక్కడ టెంపరీ సేల్ పాయింట్ అనేది ఒక 50 క్వింటాల్స్కి షాప్ సెలెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే ఉందో దీని కమోడిటీస్ యాజ్ పర్ నామ్స్ ప్రకారము ప్రతి మంత్లో 1st నుంచి 10th వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పట్టణంలోని ఎస్సీ కాలనీలో గత ఎన్నికల సమయంలో మా ఎమ్మెల్యే అప్పటి అభ్యర్థి రోహిత్ రావు గారు ఇప్పటి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలై గెలిచిన మరుక్షణం నుంచి ఈ షాప్ ఇప్పించడానికి తీవ్రంగా కృషి చేసి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, డిఎస్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ షాపు అలాట్ చేయించడం జరిగింది. ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ షాపును ఇక్కడ ఎస్సీ కాలనీలో నూతనంగా కొత్త షాపును ఎస్సీ వర్గీయులకే కొత్త షాప్ ఇప్పిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఈ ఎస్సీ కాలనీల నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి ఇక్కడ కొత్త షాప్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అందరికీ ఈరోజు గత మా ఎస్సీ సోదరులందరూ కూడా గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్న ఫేర్ షాప్ గురించి ఈరోజు ఇక్కడికి మంజూరు చేస్తూ ముఖ్యంగా మైనంపల్లి రోహిత్ రావు గారు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, మా ఎంఆర్ఓ మేడం గారు, తహసీల్దార్ గారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పేరున్న ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళ కోరిక దాదాపు 3 ప్రభుత్వాలు మారినాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉండే, తర్వాత టీఆర్ఎస్. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు కూడా వీళ్ళ గోస వినలేదు. ఈ రోజు ఇక్కడ ఫేర్ షాప్ రావడానికి కూడా ముఖ్య కారణము బైరం కుమార్ అని పార్టీ. ఆయన పట్టువదలని విక్రమార్కులక్క ఇక్కడ మా దళితులందరికీ కూడా అందరికీ కూడా దూరం అవుతుంది, డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫేర్ షాప్ కావాలి, మా కంట్రోల్ షాప్ కావాలని దాదాపు 3-4 నెలల నుంచి పట్టుబడి ఈరోజు సాధించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బైరం కుమార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాగే పోరాట ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటామని చెప్పి పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ ముఖంగా తెలియజేసుకుంటున్నాము.